K+ News Network presents. ముఖ్యమంత్రి గారిపైన మాజీ టీటీడీ బోర్డు సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న డాక్టర్ జిలాన్. కడప నగరంలోని గాయత్రి టవర్స్ నందు డాక్టర్ జిలాన్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిపై మాజీ టీటీడీ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, కలియుగ వైకుంఠముగా భావించే తిరుపతిలోని తిరుమలేశ్వరునికి సంబంధించి పరమ పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయడంలో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా కల్తీ పదార్థాలను వైకాపా పాలనలో వినియోగించడం క్షమించరాని నేరమని, ఆలయాల ప్రత్యేకత నాణ్యమైన, రుచికరమైన, పౌష్టికమైన ప్రసాదం భక్తులకు ప్రసాదించడం కాకుండా అలాంటి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ సామర్థ్యం లేని ప్రైవేట్ టెండర్లకు పని అప్పగించి ఇలాంటి ఘోర అపచారానికి వైకాపా కారణమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలన పరిశీలిస్తే తెలుగు భాష పైన దాడి, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు విఘాతం, తెలుగోడి రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి తెలుగు సమాజం పైన ముప్పేట దాడి చేశారు. రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో వైకాపాకు తగిన బుద్ధి చెప్పినా కానీ వారి తీరు మారకపోవడం దురదృష్టకరం. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారికి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం శిక్ష పడే విధంగా సమగ్ర విచారణ చేపడుతుందని వారి సందర్భంగా తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారిని అంటించడం జరుగుతుంది. వీళ్ళకి ఒక ఆనవాయితీగా మారిపోయింది. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. తిరుపతి లడ్డుకు సంబంధించిన విషయంలో కల్తీ పదార్థాలు కలపడం జరిగింది, సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రహస్యాన్ని వెలువడించారు. ఒక ప్రతిపక్ష స్థానంలో ఉండి, ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి విచారణకు సహకరిస్తాము, ఆ దుష్టులకు, ఆ దొంగలకు మనము శిక్ష పడే విధంగా ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పి ఒక ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ చెప్పకుండా ఆ దొంగలను వెనక వేసుకొని వారికి వత్తాసు పలుకుతూ ప్రభుత్వం పైన మీరు దాడి చేస్తున్నారంటే మీ మోసపూరిత వైఖరికి ఇది పరాకాష్ట కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఆ ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో ఈ విధంగా మీరు కల్తీ పదార్థాన్ని తీసుకుని వెళ్ళడం ఇది సబబేనా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. ఇది భక్తుల మనోభావాలకు కించపరిచే పద్ధత అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. కాబట్టి మిత్రులారా, ఇది క్షమించరాని నేరం. మనము ఈ యొక్క వైష్ణవదేవి ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో కూడా ఈ విధంగానే చర్చకు వచ్చింది. అక్కడ ప్రభుత్వాలు పటిష్టం చేసి దాన్ని నిర్వీర్యం కాక ఆపగలిగారు. కానీ దురదృష్టకరం ఏమిటంటే మన రాష్ట్రంలో ఈ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దొంగలకు, ఈ దుష్టులకు పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉంది. ఇదివరకే ఆ యొక్క తిరుమలకు ఘీ ఏదైతే సప్లై అయ్యేదో ఈ యొక్క KMF కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు సప్లై చేసేవాళ్ళు నాణ్యమైన ఘీని. కేవలం అంటే కేవలము 3 రూపాయల లీటర్కు తగ్గు అవుతుందని చెప్పి ఆ టెండర్లను ఆ KMFకి ఇవ్వకుండా అనామకునైనటువంటి తలాతోక లేని ట్రేడర్లకు, సామర్థ్యం లేని ట్రేడర్లకు ఆ ఘీ టెండర్లను అప్పగించి ఈరోజు ఇంత పెద్ద అపచారానికి కారణమైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ఆ వెంకటేశ్వర స్వామి గారి భక్తులు ఎప్పటికీ క్షమించారని చెప్పి ఇవాళ తెలియపరుస్తున్నాను. ఎవరి సన్నిధి అది? భక్తి కొలువై కొంగు చాచితే కొంగే బంగారం అయ్యే ఆ సన్నిధిలో 3 రూపాయల కోసం కక్కుర్తి పడి ఇంత పెద్ద అపచారానికి మీరు కారకులైతారా అని చెప్పి ఇవాళ తెలియపరుస్తున్నాను. నిన్న ఎక్స్ బోర్డు సభ్యులు మాట్లాడుతూ ఉరి తీయండి, ఇది తీయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్నే తప్పు అని చెప్పి చూపిస్తున్నారు. ఇవాళ అడుగుతున్నాము, ఈ యొక్క ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి కదా, దీనికి ఏం మీరు సమాధానం ఇస్తారు? ఈ బోర్డు సభ్యులు ఈ యొక్క టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి కదా, ఆ లడ్డుకు సంబంధించిన, ఆ ఘీకి సంబంధించిన ఆ టెస్టింగ్ రిపోర్ట్స్ వచ్చింది కదా, దీనికి ఏం మీరు సమాధానం ఇస్తారు? సిగ్గుతో తలదించుకునే విధంగా ఆ పదార్థాలు ఉన్నాయి. దీనికి ఎవరు జవాబుదారీతనం? కాబట్టి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉంది. ఖచ్చితంగా ఏదైతే నాణ్యమైన, పౌష్టికమైన, రుచికరమైన ప్రసాదం ఏదైతే వస్తాయో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇదివరకే అది సప్లై చేయడం జరుగుతోంది. ఇక మీదట కూడా ఏ ఒక్క స్టాండర్డ్ క్వాలిటీని తక్కువ కాకుండా చూసుకుంటుందని చెప్పి ప్రతి భక్తులకు ఇవాళ తెలియపరుచుకుంటున్నాం. ఈ వైకాపా నాయకులు చేసిన ఈ యొక్క నిర్వీర్యమైన పరిస్థితిని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలివి భక్తులందరూ కూడా ఖండిస్తున్నారు. గత 5 సంవత్సరాల పరిపాలన మనం కనుక నిశ్చితంగా పరిశీలిస్తే
మొదటగా మీరు తెలుగు భాషను తూట్లు పడిచారు. తెలుగు మీడియం లేకుండా చేయాలని చెప్పి కుయుక్తులు పడ్డారు. తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి డాక్టర్ ఎన్టీఆర్ పేరును తొలగించి తెలుగుల ఆత్మగౌరవాన్ని కించపరిచారు. అదేవిధంగా మీరు ఈ యొక్క తెలుగు విద్యార్థులు ఎవరైతే విదేశీ విద్యకు వెళ్తారో ఆ పథకాలన్నింటి కూడా మీరు తూట్లు పడిచారు. దేవతల రాజధాని అమరావతి, తెలుగుడి ఆత్మగౌరవం అవరాత్రులు అనేటువంటి ఆ రాజధానిని కూడా నిర్వీర్యం చేశారు. ప్రతి అంశం, ప్రతి దాన్ని కూడా నిర్వీర్యం చేశారు. ఈ 5 సంవత్సరాల గత పాలన మనం పరిశీలిస్తే ఈ యొక్క తెలుగు భాషకైతేనేమి, తెలుగు సంస్కృతికి తూట్లు పడిచి ముప్పటి దాడికి దిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏవైతే వీళ్ళు అవినీతికి పాల్పడ్డారో చిట్టా అంతా విప్పి ఈ యొక్క దుష్టులకు శిక్ష పడే విధంగా చర్యలు ఉంటాయని చెప్పి వాళ్ళ తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాం. మీడియా మిత్రులకందరికీ